నాకు సొల్యూషన్ వద్దు. నేను మిమ్మల్ని సంతోషం కావాలని, సౌభాగ్యం కావాలని కోరుకోలేదు కదా. ఎందుకు మళ్ళీ నా జీవితంలోకి వచ్చి నా బాగోగుల్ని చూసుకొని నన్ను ఉద్ధరించమని నేను మిమ్మల్ని ఏం అడగలేదు కదా. దయచేసి ఇక వెళ్ళండి. లక్ష్మి, నువ్వు నన్ను చాలా రాంగ్గా అర్థం చేసుకుంటున్నావు. ప్లీజ్ మదన్ గారు, నన్ను వదిలేయండి. లక్ష్మి ప్లీజ్ లక్ష్మి, అర్థం చేసుకో లక్ష్మి. రేయ్, అసలు నువ్వేం చేస్తున్నారా? అది లక్ష్మిని. అరే, ఇది నలుగురు తిరిగే ప్లేస్. రోడ్డు మీద ఒక అమ్మాయితో ఇలాగైనా బిహేవ్ చేసేది? సారీ విహారీ, నేను. రేయ్, ఏం మాట్లాడకరా నువ్వు. అసలు యూఎస్లో చదువుకున్నావు, కానీ ఏం ఉపయోగం రా? కొంచెమైనా నీకు డీసెన్సీ ఉండాలి కదా. ఆడపిల్ల తన మనసులో మాట ఒక్కసారి మనకి చెప్పిందంటే మనం అర్థం చేసుకోవాలి, దాన్ని తెలుసుకొని మనం మూవ్ అవ్వాలరా. అంతేకాని ఇలా బిహేవ్ చేయడం ఏమన్నా కరెక్టా? ఒక అమ్మాయి తన నిర్ణయం చెప్పిందంటే ఆ నిర్ణయానికి గౌరవం ఇవ్వడమేరా నిజంగా అమ్మాయిని ప్రేమించేవాడు చేసే పని. అలా కాకుండా ఇలా రోడ్డు మీద వెంటపడి ఇలా నలుగురులో అల్లరి చేయడం, దిస్ ఇస్ నాట్ లవ్ మదన్. అరే, ఇంకెప్పుడు తన వెంట పడకు, తనని ఇబ్బంది పెట్టకు. లక్ష్మి, ఆఫీస్కే కదా, వెళ్దాం పద. సారీ విహారీ, సారీ లక్ష్మి. రా. నేను లక్ష్మితో మాట్లాడాలని చూసినప్పుడల్లా విహారీ వస్తున్నాడు. లక్ష్మి స్ట్రగుల్లో ఉన్నప్పుడు విహారీ కూడా ఏదో తెలియని ఫీల్లో ఉంటున్నాడు. సంథింగ్ బిహైండ్ విహారీ అండ్ లక్ష్మి. అదేంటో తెలుసుకోవాలి. లక్ష్మికి నాకు పెళ్ళైనట్టు మ్యారేజ్ సర్టిఫికేట్. కనకం, బాధపడకు. మదన్కి నీ గురించి మన గురించి తెలీదు కదా, వాడందుకే అలా బిహేవ్ చేశాడు. మన సమస్యకి మదన్ గారు ఒక్కరే కారణం కాదండి. మన సమస్యకి ముఖ్య కారణం నేను. నువ్వొక్కదానివే కారణం కాదు, నేను కూడా కారణమే కదా. అసలు ఇంకా చెప్పాలంటే ఈ సమస్యకి మెయిన్ రీజన్ నేనే. జరిగిపోయిన తప్పుకి కారణం వెతకడం వృధా విహారీ గారు. ఇప్పుడు నేను ఆలోచిస్తోంది జరిగిపోయిన పొరపాటు గురించి కాదు, మనం ఈ సమస్య నుండి ఎలా బయటపడాలా అనే సొల్యూషన్ గురించి. మన సమస్యకి పరిష్కారం లేదు కనకం, మనది అంతులేని కథ. తీరం లేని సముద్రంలో మనం ప్రయాణం చేస్తున్నాం, అసలు మనం ఒడ్డున పడలేం. ఆ దేవుడు అనుగ్రహించినన్ని రోజులు మనం ఈ శూన్యంలో ప్రయాణించడమే తప్ప వేరే దారే లేదు. లేదు విహారీ గారు, మన సమస్యకి పరిష్కారం ఉంది. లేదు, అసలు ఉండదు. ఒకవేళ ఈ ప్రాబ్లంకి సొల్యూషనే ఉంటే అది ఎవరో ఒకరికి జరిగేది అన్యాయమే కదా. ఒకరికి నష్టం జరుగుతుందంటే మనం ఇన్ని కష్టాలు పడ్డం దేనికి? అరే,
ఎప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకునేవాళ్ళం కదా. అందరికీ న్యాయం జరగాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమస్యలో ఇరుక్కున్న వాళ్ళందరూ నా వాళ్లే కదా. విహారీ గారు, అందరూ సంతోషంగా ఉండాలంటే దానికొక దారి ఉందండి. ఏంటది? నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం. నాకు మీరిచ్చిన ధైర్యం చాలు, మీరిచ్చిన కొద్దిపాటి జ్ఞాపకాలు చాలు. ఎక్కడో ఏదో పని చేసుకుంటూ నా బ్రతుకు నేను బ్రతికేస్తాను. ఇదే మన సమస్యకి పరిష్కారం అని నువ్వు అనుకుంటున్నావా? అది పరిష్కారం కాదు, అది పారిపోవడం. నీకు నువ్వే అన్యాయం చేసుకోవడం. కష్టమో నష్టమో మనం కలిసి ఏదో ఒక విధంగా ప్రాబ్లంని ఫేస్ చేద్దామని అనుకున్నాం. మధ్యలో నువ్వు ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఇప్పటి వరకు మనం ఈ కష్టాన్ని మోయడం దేనికి? అందుకేనండి, భారంగా మన బంధాన్ని మొయ్యడం కంటే మొయ్యడం మంచిది. ఎందుకంటే ఈ బంధం వల్ల మీరు మాటలు పడుతున్నారు, ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతున్నారు. నాకిది నచ్చట్లేదండి. మీరు సంతోషంగా ఉండాలంటే నేను మీకు దూరంగా వెళ్ళడమే సరైన నిర్ణయం. నీ మెడలో తాళికి దీని అర్థం ఏంటి? ఇప్పుడిప్పుడే కదా మన బంధాన్ని గుర్తించి నేను భార్యగా స్వీకరించడం మొదలు పెట్టాను. అంతలోనే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతుంటే అసలు నేనేమైపోవాలి? కనుక నీ మెడలో తాళికి నువ్వెంత విలువిస్తున్నావో నేనంతకంటే ఎక్కువ విలువిస్తున్నాను. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఒక భర్తగా నేను చేతగాని వాడిని అయిపోతాను. అలా అనొద్దు విహరి గారు, మీకంటే మంచి వాళ్ళు ఎవరుంటారు? మిమ్మల్ని భర్తగా పొందడం అదృష్టం, కానీ నాకు అదృష్టం లేదు. కనుక దయచేసి నువ్వు అలా అనుకో. నువ్వు నీ గుండెల మీద నా ఆయుష్ని మోస్తున్నావు. నేను ఉన్నంత వరకు నువ్వే నా భార్యవి. నువ్వెప్పుడు నా పక్కనే ఉండాలి. అది కాదు విహారీ గారు. మదన్ గారు అంతా వినేశారు విహారీ గారు. ఆయన వెళ్తున్న ఫోర్స్ చూస్తుంటే ఇంటికి వెళ్ళి అంతా చెప్పేస్తారేమో అని భయంగా ఉంది. కనుక పద మనం ఇంటికి వెళ్దాం. అది కాదు విహారీ గారు, చాలా కంగారుగా ఉంది. కనకం, ఏదైనా మనం కలిసి ఫేస్ చేయాలనుకున్నాం కదా, కలిసే ఫేస్ చేద్దాం. పద వెళ్దాం. టెన్ మినిట్స్లో పేమెంట్ చేస్తాను. నా అకౌంట్లో ఇంత తక్కువ అమౌంట్ ఉందేంటి? హలో మేడం. నా అకౌంట్లోకి ఇమీడియట్గా 10 lakhs అమౌంట్ వేయండి. మేడం అది ఏంటి, ఫండ్స్ లేవా? ఉన్నాయి మేడం. మరేంటి ప్రాబ్లం? మీకు ఎలాంటి ఫండ్స్ ఇవ్వద్దని లక్ష్మి మేడం ఆర్డర్స్ ఇచ్చారు మేడం. ఆర్డర్ ఇవ్వడానికి అదెవరు? అది ఫాలో అవ్వడానికి నువ్వెవరు? నేను తలుచుకుంటే మీ అందరినీ పీకి పారేస్తా. మేడం, లక్ష్మి మేడం మా డిపార్ట్మెంట్కి హెడ్. ఆవిడ
వాడు చెప్పింది మేము చెయ్యాలి. కంపెనీకి హెడ్ నేను. నా డబ్బులు నాకివ్వడానికి అదా అప్పడమేంటి? మేడం, హెడ్ ఆఫ్ ద కంపెనీ చైర్మన్ విహారీ గారు. సరే, నాకు డబ్బులు రాకుండా ఆపారు కదా, చెప్తా. ఈరోజు తాడో పేడో తేల్చేస్తా. విహారీ గారు, మదన్ గారు నిజం చెప్పేస్తారేమో అని టెన్షన్గా ఉందండి. ఆయన నిజం చెప్పకుండా మీరే కన్విన్స్ చేయాలి. మనం ఏదో ఒక ప్రయత్నం చేద్దాం కనకం. పద వెళ్దాం. అదేంటి విహారీ, ఇప్పుడే కదా ఆఫీస్కి వెళ్లారు, అంతలోనే మళ్ళీ తిరిగొచ్చారేంటి? అది చిన్న పనుండి వచ్చేసానమ్మా. మదన్? మదన్, సహస్రా, సహస్రా! అరే మదన్, 1 minute విహారీ. ఏంటి మదన్, బ్యాగ్తో ఎక్కడికి బయలుదేరా? నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను. అమెరికానా? ఇప్పుడేంటి సడన్ గా? ఇప్పటికిప్పుడు అమెరికాకు వెళ్లాలన్న డెసిషన్ ఎందుకు తీసుకున్నావు? ఏమైంది మదన్, చెప్పు. ఏవైనా ప్రాబ్లమా? విహారీ, మదన్ ఏమంటున్నాడో వింటున్నావా? అరే మదన్, నువ్వేం చెప్పబోతున్నావో ఐ నో విహారీ. నాకు అర్థమైంది. ఈ లక్ష్మి వల్లే కదా నువ్వు వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యావు. చూడవే, నీ వల్ల పాపం వాడు ఏం చెయ్యాలో తెలియక దిక్కు తోచక అమెరికా వెళ్ళిపోతున్నాడు. అది ఎంత టార్చర్ చేయకపోతే మదన్ ఉన్న పళంగా ప్రయాణం అవుతాడు. ప్లీజ్ కాసేపు నా మాట వింటారా? నేను వెళ్ళిపోవడానికి కారణం యుఎస్లో నా బిజినెస్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అందుకే నేను వెంటనే వెళ్ళాలి అక్కడికి. అదేంటి మదన్, ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా? లేదు పెద్దమ్మా, నేను వెళ్ళాలి. నేను ఇక్కడ ఉండి ఉపయోగం లేదు. విహారీ, ఒకసారి నీతో మాట్లాడాలి.
నేను కూడా ఒకసారి నీతో మాట్లాడాలి రా. థ్యాంక్స్ రా. రేయ్, అసలు నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏంటో నీకు అర్థమవుతుందా? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? ఈ నిజాన్ని ఎన్ని రోజులు హైడ్ చేయగలవు? ఎన్ని రోజులని అందరినీ మేనేజ్ చేయగలవు? తెలీదురా. అసలు లక్ష్మిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంట్రా? ఎలా జరిగింది ఇదంతా? ఏమైంది అసలు? అతిరా జరిగింది. హ, ఏంట్రా ఇంత జరిగినా కూడా నువ్వు ఎలా ఇలా రిలాక్స్డ్గా ఉండగలుగుతున్నావు? నీకు అర్థమవుతుందా? నీ జీవితం, లక్ష్మి జీవితం సాల్వ్ చేయలేని ఒక పజిల్లా మారిపోయింది. ఒకవైపు సహస్ర, మరోవైపు లక్ష్మి. ఎవరికి న్యాయం చేసినా మరొకరు అన్యాయం అయిపోతారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావురా? ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలనుకుంటున్నావు? అది తెలిస్తే ఇన్ని బాధలు ఎందుకు పడతానరా? పోనీ నేను వెళ్ళి అందరికీ అర్థమయ్యేలా చెప్పనా? రై, ఎవర్రా ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకునేది? ఇప్పుడు జరిగింది తెలిస్తే ఎవర్రా లక్ష్మి మీద జాలిపడేది? ఇప్పుడు నిజం బయటపడిందనుకో, జరిగేదేంటో తెలుసా? నా కుటుంబం విడిపోవడమే. మరి నిజం తెలియకపోతే సహస్రం నీకిచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు లక్ష్మి పరిస్థితి ఏంటి? అప్పుడు తను ఏమైపోవాలరా? ఇన్ని రోజుల తన సాక్రిఫైస్కి అర్థం ఏముంటుందిరా? రే, నీలాగే నాకు కూడా చాలా ప్రశ్నలున్నాయిరా. దానికి సమాధానం ఆ పైవాడి నిర్ణయం మీదే వదిలేశాను. ఇప్పుడు నేనేం చేయలేను. దేవుడు చాలా క్రేజీరా. మనుషుల్ని సృష్టించింది ఆయనే, ఆ మనుషులతో ఆటలు ఆడుకుంటుంది ఆయనే, ఆఖరికి ఆ మనుషుల్ని బాధ పెడుతుంది కూడా ఆయనే. మధ్యలో మనం ఆయన ఆడించినట్టు ఆడటమే. సరేరా, అందరికీ అనుమానం వస్తుంది, పద. పోనీ నా పెళ్ళయ్యేదాకైనా ఉండాల్సింది మదన్. నీ పెళ్ళికా? నేను రాలేనేమో. ఏంటి మదన్ అంత మాట అన్నావు? అంటే నాకు కుదరదు, మీరు మరోలా అనుకోవద్దు. సరే, నాకు ఫ్లైట్కి టైం అవుతుంది, ఉంటాను. మదన్ గారు, అరే, నువ్వు నాకు దండం ఎందుకు పెడుతున్నావు లక్ష్మి? మీకు నిజం తెలిసినా కూడా అందరి ముందు నిజం చెప్పకుండా అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అందుకు మీకు దండం పెట్టినా తక్కువే. నిజం తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది లక్ష్మి, నేనెంత తప్పు చేశానో, నిన్ను ఎంతలా ప్రేమ ప్రేమ అని హెరాస్ చేశానోనని తలుచుకుంటుంటేనే నీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాలనుంది. మీకు తెలియకపోవడం వల్లే కదా ఇదంతా జరిగింది. నేను అర్థం చేసుకోగలను మదన్ గారు. మీకు నా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే సారీ అండి. లక్ష్మి, నాకు మన కల్చర్ గురించి,
మన ట్రెడిషన్ గురించి కానీ అస్సలు నాకు తెలీదు. బట్ ఇక్కడికి వచ్చాక నీ గురించి తెలిసాక ఒక అమ్మాయి తాళికి ఇంత వాల్యూ ఇస్తుందా, తన బంధం కోసం ఇంత త్యాగం చేస్తుందా, తన భర్త కోసం ప్రాణాలని కూడా లెక్క చేయకుండా భర్తని కాపాడుకుంటుందని నాకు తెలిసింది. ఒక యుఎస్లో జస్ట్ ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే చాలు, తర్వాత డేటింగ్, ఆ తర్వాత మ్యారేజ్ అన్నీ అలానే అయిపోతాయి. కానీ ఒక చిన్న మనస్పర్ధ వస్తే చాలు, జస్ట్ బ్రేకప్ చెప్పి డివోర్స్ చెప్పి విడిపోతారు. కానీ నిన్ను చూశాక ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని స్ట్రగుల్స్, ఇంత కన్నీరు అనుభవిస్తూ అసలు నువ్వు ఇంత పేషెన్స్ తోటి ఎలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. నీలో ఉన్న ఓపిక ఏ అమ్మాయికి ఉండదు. బట్ నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందోనని నాకు చాలా కంగారుగా ఉంది. విహారీ గారు ఉండగా నాకు ఎలాంటి సమస్య ఉండదు. నా భవిష్యత్తుని ఆ దేవుడు ఎలా రాశాడో అలాగే జరుగుతుంది. అసలు నీ జీవితంలో విహారీనే సమస్య. అలా అనొద్దు మదన్ గారు. నిజం.